రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ గేట్. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ 1250 ప్లస్ ట్యాక్స్, మొత్తం కలిపి 1475 అయ్యింది. టికెట్ తీసుకున్నాక మనం పక్కనే ఉన్న బస్ స్టాప్కి వెళ్ళాలి. అక్కడి నుండే మెయిన్ రామోజీ ఫిలిం సిటీకి బస్సెస్ ఉంటాయి. సో ఈ బస్సెస్ అన్నీ ఫిలిం సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 15 మినిట్స్లో మనం అక్కడికి చేరుకుంటాం. ఇదే రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్. మనల్ని ముందుగా యురేకా జంక్షన్ వద్ద డ్రాప్ చేస్తారు. అక్కడ నుండే మనల్ని స్పెషల్ వింటేజ్ బస్సెస్లో ఫిలిం సిటీ మొత్తం తిప్పుతూ గైడ్ చేస్తారు. ఈ ట్రిప్లో మనం టోటల్ 5 to 6 బస్సెస్ మారాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రిప్లో మనకు గార్డెన్స్ అండ్ మూవీ సెట్టింగ్స్ చూపిస్తారు. ఫస్ట్ గార్డెన్ ఢిల్లీ మొఘల్ గార్డెన్. ఇది బయట నుంచి ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా, అలాగే లోపల నుంచి మైసూర్ బృందావన్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. ఇది సియారా గార్డెన్. ఇక్కడ కనిపించేదే లెగ్ గార్డెన్. డర్టీ పిక్చర్ మూవీలోని సాంగ్స్ ఇక్కడే షూట్ చేశారు. అలాగే ఇది హార్ట్ బీట్ గార్డెన్. దీన్ని ఫ్యామిలీ గార్డెన్ అంటారు. ఇది సెంచురియన్ ఎనిమల్స్ గార్డెన్. ఇందులో అన్ని ఎనిమల్స్ ప్లాంట్స్తో చేసినవే. ఇది నర్తకి అండ్ దేవయాని గార్డెన్. ఇక్కడ కనిపించేది చరిష్మా గార్డెన్. ఈ బిల్డింగ్ని గుర్తుపట్టారా? చంద్రముఖి అలాగే నాగవల్లి సినిమాలో యూజ్ చేసిన బిల్డింగే ఇది. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ లొకేషన్స్ చూద్దాం. ఇక్కడ ఇన్సాన్, సింబా, గోల్మాల్, అలాగే తెలుగు సినిమాలు గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, అలాగే చాలా సినిమాలు షూట్ చేశారు. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ విలేజెస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ లొకేషన్స్ కూడా మీరు చాలా మూవీస్లో చూసుంటారు. ఇక్కడ కనిపించేవన్నీ స్మాల్ సెట్టింగ్ ఫ్లోర్స్ అంటారు. ఇందులోనే మనం రెగ్యులర్గా చూసే టీవీ షోస్ వావ్, క్యాష్, డీ లాంటి షోస్ ఇక్కడే షూటింగ్ జరుపుకుంటాయి. చివరిగా మనల్ని లండన్ స్ట్రీట్స్ వద్ద డ్రాప్ చేస్తారు. ఈ లండన్ స్ట్రీట్స్ లండన్లో ఉన్న ప్రిన్సెస్ స్ట్రీట్కి రెప్లికా. ఇక్కడ కూడా చాలా మూవీ షూటింగ్ జరిగాయి. మనం ఈ అందమైన బిల్డింగ్స్ని చూసుకుంటూ వెళ్తే ఒక హాస్పిటల్ సెట్ వస్తుంది. దాని వెనకాలే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెట్ ఉంటుంది. చూశారు కదా, గుర్తుపట్టారా? ఇక్కడ మనం చాలా మూవీస్ చూసుంటాం. ఒక్కడు, బిల్లా, అలాగే చాలా మూవీస్ ఇక్కడ చూసుంటాం. నెక్స్ట్ టైం మీరు మూవీలో ఈ లొకేషన్ చూసినప్పుడు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇది రామోజీ ఫిలిం సిటీ అని. ఇక్కడున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బోర్డు పైన ఏ సిటీ పేరు పెడితే ఆ సిటీ ఎయిర్పోర్ట్గా మారిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటో చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదో ఫేక్ ఫ్లైట్ ఇంటీరియర్ అన్నమాట. మనం నిజంగా ఫ్లైట్లో షూటింగ్ చేయడం కష్టం కనుక ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుండి మనం నెక్స్ట్ బస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ బస్ మనల్ని సెంట్రల్ జైల్లో ఒక రౌండ్ వేయించి అందులోని ఖైదీల్ని అందరినీ చూపించి చివరిగా మనల్ని మైథలాజికల్ సెట్ వద్ద డ్రాప్ చేస్తుంది. ఈ మైథలాజికల్ సెట్ని భాగవతం అని అంటారు. ఇక్కడ మహాభారతంలోని పాండవుల సభని అద్భుతంగా సెట్ చేశారు. ఇక్కడున్న ప్రతిమలన్నీ కదులుతూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. చాలా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది.
దాని తర్వాత మనల్ని సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ పికప్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ మీకు సాహస్ అడ్వెంచర్ ల్యాండ్కి వెళ్ళటం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా బాహుబలి సెట్కి వెళ్ళొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు సాహస్ అడ్వెంచర్ ట్రిప్ మిస్ అవ్వకండి. ఇక్కడ నియర్లీ 20+ అడ్వెంచర్స్ ఉన్నాయి. ఇందులో ఒక్క అడ్వెంచర్ తప్ప మిగిలిన అడ్వెంచర్స్ అన్నీ ఫ్రీ అనే కాదు, అన్ని అడ్వెంచర్స్ సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటాయి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇలాంటి అడ్వెంచర్స్ బయట ఎక్కడ ట్రై చేయలేం. సో నా సజెషన్ ఏంటంటే దీన్ని మిస్ అవ్వకండి. సాహస్లో అడ్వెంచర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ ప్లేస్ బాహుబలి సెట్కి మనల్ని తీసుకెళ్తారు. మాహిష్మతి సామ్రాజ్యం మినియేచర్ సెట్తో మీకు బాహుబలి సెట్ స్వాగతం పలుకుతుంది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, తప్పకుండా చూసి తీరాల్సిందే. ప్రతి సెట్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడే ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి మరో బస్ మనల్ని బటర్ఫ్లై గార్డెన్ వద్దకు తీసుకెళ్తుంది. ఇదే బ్యూటిఫుల్ బటర్ఫ్లై గార్డెన్. చాలా రకాల బటర్ఫ్లైస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. దీని తర్వాత బర్డ్స్ పార్క్. ఇక్కడ సుమారు 100కు పైగా కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. దేనికదే స్పెషల్. ఇంత కలర్ఫుల్ బర్డ్స్ని మనం ఎప్పుడూ చూస్తున్నాం. నాకు తెలిసి ఇండియాలో ఇక్కడ మాత్రమే అది అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మరో ఎగ్జైటింగ్ విజువల్ ఏంటంటే వాటర్ ఫాల్స్. చాలా న్యాచురల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని అలాగే బర్డ్స్ని చూసుకుంటూ వచ్చాక మనకు కృపాలి కేవ్స్ కనిపిస్తుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసిన కేవ్స్, కానీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. దాని తర్వాత మనం బోన్సాయి గార్డెన్ చూడొచ్చు. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బోన్సాయి ట్రీస్ని మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ బస్ మనల్ని హవామహల్ వద్దకు తీసుకెళ్తుంది. ఇక్కడ మనం హవామహల్ అలాగే జపనీస్ గార్డెన్ని చూడొచ్చు. ఇక్కడ నుంచి మరో బస్ మనల్ని మూవీ మ్యాజిక్ వద్ద డ్రాప్ చేస్తుంది. ఈ ప్లేస్ వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ మీరు మొత్తం 4 షోలు చూడొచ్చు. యాక్షన్ షో, ఫిలిం దునియా, స్పేస్ యాత్ర, లైట్స్ కెమెరా యాక్షన్ షో. 4 దేనికదే స్పెషల్. దేన్ని మిస్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. ఇవన్నీ కవర్ చేయాలంటే మీరు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఫిలిం సిటీకి రావాల్సి ఉంటుంది. లేదంటే టైం సరిపోదు. ఏ ఒక్క ప్లేస్ని కానీ ఏ ఒక్క షోని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేయండి.
ఈ 4 షోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదే ఈ టూర్లోని లాస్ట్ షో, అదే లైవ్ స్టంట్ షో. వెస్ట్రన్ కాస్ట్యూమ్స్లో ఒక మంచి కాన్సెప్ట్తో సుమారు 15 నిమిషాలు షో ఉంటుంది. చిన్న పొరపాటు కూడా చేయకుండా చాలా పర్ఫెక్ట్గా అందరూ పర్ఫామ్ చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ షో తర్వాత నెక్స్ట్ స్టాప్ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసే స్టాప్, అదే ఫందుస్తాన్. ఇక్కడ గేమింగ్ జోన్, రైన్ డ్యాన్స్, అలాగే చాలా గేమ్స్ ఉంటాయి. ఇదే మేజర్గా పిల్లలకి ఫేవరెట్ ప్లేస్. యూజువల్గా ఆర్ఎఫ్సీలో ఇదే లాస్ట్ ఈవెంట్, కానీ ఇప్పుడు సమ్మర్ కార్నివల్ నడుస్తుంది కనుక మరో కొన్ని ఈవెంట్స్ యాడ్ అయ్యాయి. అవి కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఈవినింగ్ 6 to 7:30 లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇందులో డ్యాన్స్, ఫన్నీ స్టంట్స్, జిమ్నాస్టిక్స్ షోస్ లాంటివి ఉంటాయి. ఈ షోస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కార్నివల్ పెరేడ్ స్టార్ట్ అవుతుంది. కార్నివల్ పెరేడ్ అంటే కొన్ని వెహికల్స్ని డిఫరెంట్ కాన్సెప్ట్తో డెకరేట్ చేసి లైన్గా పెరేడ్ నిర్వహిస్తారు. ఈ పెరేడ్లో మార్నింగ్ నుండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన డాన్సర్స్, యాక్టర్స్, కమెడియన్స్ అలా అందరూ పాల్గొంటారు. సో వీరితో ఎవరైనా ఫోటో దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మొత్తం లైట్స్తో ఫిలిం సిటీ కలర్ఫుల్గా మారిపోయింది. పెరేడ్ వెళ్తున్న దారిలో మనం కలర్ఫుల్ లైట్స్ అందాలతో వెలిగిపోతున్న బృందావన్ గార్డెన్ని చూడొచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది. మార్నింగ్ టైంలో మనం ఈ విజువల్ మిస్ అవుతాం. సో ఈ సమ్మర్ కార్నివల్కి ఇది ఒక బెస్ట్ అట్రాక్షన్. అలాగే ఏంజిల్ ఫౌంటైన్ని, సన్ ఫౌంటైన్ని లైటింగ్ ఎఫెక్ట్స్తో మీరు చూడొచ్చు. ఇక్కడితో పెరేడ్ ముగుస్తుంది.